ముక్కు పచ్చరాళ్లను వయసులో ఊహ తెలిసేలోపే తల్లిదండ్రులు దూరమయ్యారు. అండగా ఉంటున్న రక్త సంబంధీకులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. నా అనుకునేవారు ఒక్కొక్కరు దూరమవుతుంటే గుండెను రాయి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలిక తల్లిదండ్రులు కూడబెట్టింది ఏమీ లేదు. విధి ఆడిన నాటకంలో ఆ బాలిక ఒంటరిగా మిగిలిపోయింది. కష్టాల కడలికలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలిక చేయూతనిచ్చే వారి కోసం ఎదురుచూస్తున్న బాలిక కథ వింటే చాలు ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే. ఇంతకు ఆ బాలిక ఎవరు? ఆ బాలిక దీనగాథ ఏంటో మీరే చూసేయండి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామానికి చెందిన దండెబోయిన లక్ష్మీ లలిత దీనగాథ వింటే చాలు ఎవరైనా సరే కన్నీరు పెట్టాల్సిందే. 6 సంవత్సరాల క్రితం లక్ష్మీ లలితకు ఊహ తెలిసేలోపే తండ్రి కాటమరాజు గుండ్లకమ్మ వాకులో గల్లంతై మృతి చెందాడు. తండ్రి చనిపోయినా తల్లి అండగా ఉందని ధైర్యంతో ఉన్న లక్ష్మీ లలితను విధి వెక్కిరించింది. తండ్రి కాటమరాజు మృతితో తల్లడిల్లిన తల్లి సావిత్రి అనారోగ్యంతో మంచం పట్టింది. సావిత్రి కూడా 4 సంవత్సరాల క్రితం కూతురు లక్ష్మీ లలితకు వీడుకోలు చెబుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఇక తల్లిదండ్రుల మృతితో అనాథగా మారిన లక్ష్మీ లలితను అమ్మమ్మ నరసమ్మ చేరదీసి ఆలనా పాలన చూస్తుంది. లక్ష్మీ లలితకు కుమల్లి నుంచి మంచి రోజులు వస్తున్నాయి అనుకున్నాడేమో ఆ దేవుడు. తాతను తన దగ్గరికి తీసుకువెళ్లాడు. తాత మృతితో మళ్లీ లక్ష్మీ లలిత కథ మొదటికొచ్చింది. ఈసారి నాయనమ్మ అల్లూరమ్మ అండగా నిలబడింది. అల్లూరమ్మ వద్ద ఉంటూ లక్ష్మీ లలిత పెద్ద నాగులవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సమయంలో అల్లూరమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. తన కుటుంబంలో ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో లక్ష్మీ లలిత గుండె పగిలేలా రోధించింది. వరుస చావులతో కృంగిపోయిన లక్ష్మీ లలితకు అమ్మఒడి తల్లికి వందనం పథకాలు కూడా దూరమయ్యాయి. ఇంటికి వస్తా బాగా వచ్చి కట్టుకోబోయాడు. 6 సంవత్సరాలు అయింది. మా అమ్మ ఏమో మరణించింది. ఆరోగ్యం బాగాలేక చచ్చిపోయాది. నేనేమో పెద్ద నాలువరం చదువుకుంటున్నాను. 10th క్లాస్. ఇప్పుడు నాకెవరూ లేరు. మా పెద్దవాళ్ళ దగ్గర ఉండి చదువుకుంటున్నాను. వాళ్ళు కూడా పరిస్థితి బాగాలేదు. చదువుకుంటున్నాను. 10వ క్లాస్ చదువుతున్నాను. వాళ్ళు పనికి వెళ్తే ఇంట్లో జరగాలి. అందుకని ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కోరుకుంటున్నాను. మా అమ్మ మా నాన్న లేరు నాకు. మా నాన్న ఏమో పనికి వెళ్ళి ఇంటికి వస్తా బాగా వచ్చి కట్టుకోబోయాడు. 6 సంవత్సరాలు అయింది. మా అమ్మ ఏమో మరణించి. లక్ష్మీప్రియ అనే అమ్మాయి ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు, అనాథగా ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ పెదనాన్నగారి దగ్గర చదువుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయికి చదువు మీద బాగా ఆసక్తిగా ఉంది. ఆసక్తిగా ఉండడం వలన అమ్మాయి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం వలన వాళ్ళ పెదనాన్నగారు చదివించలేకపోతున్నారు. దానివల్ల ఆ అమ్మాయికి అమ్మఒడి కూడా రాలేదు. అదే కాకుండా ఆ అమ్మాయి చదువు మీద ఆసక్తిగా ఉండడం వలన చదువుకొని నలుగురికి ఉపయోగపడాలని ఎంతో ఆసక్తిగా ఉంది. వాళ్ళ నాన్నగారు మార్కాపురంలో పలకల పనికి వెళ్ళి వస్తూ వాగులకు